హాయ్ అందరికీ. ఈ వైష్ణవి చనిపోయిన దాని గురించి చూస్తున్నా అండి. 4 డేస్ నుంచి వీడియోస్ చూస్తున్నా ఇన్‌స్టాలో మొత్తము. అసలు ఎంత అంటే మైండ్ పని చేయట్లేదు అసలు. అసలంత ఘోరంగా అసలు ఎలా చంపగలిగాడో, మృగమా? మనిషా? నాకైతే అర్థం కావట్లేదు అసలు. అసలు ఇట్లాంటి మనుషుల్ని ఇంకా బ్రతికే ఛాన్సే ఇవ్వకూడదు అసలు వీళ్ళకైతే అసలు. అంత ఘోరం. ఆ అమ్మాయిని ఎందుకు చంపాలసలు అంత ఘోరంగా? అసలు కడుపుతో ఉన్న పిల్లని ఏమైనా నచ్చట్లేదు అంటే కట్నం డబ్బుల కోసం చంపేశాడు అనడానికి కూడా, ఆడపిల్ల తెచ్చే కట్నం మీదేందండి ఆధారపడేది? నాకర్థం కాదసలు. ఆడపిల్ల తెచ్చే కట్నం కోసము ఉన్నప్పుడు ఇస్తారు గదా! ఉన్నది ఒక్క అమ్మాయి అంటున్నారు. ఎప్పుడైనా ఇస్తారు కదా! వెయిట్ జేయొచ్చు కదా! దానికోసం చంపేయాలా? ఇంట్లో వాళ్ళ మాటలిని చంపేస్తారు. మనిషి ప్రాణం తేగలరా బయటకి? తేగలరా? ఎందుకంత మృగాల్లా ఎందుకు ఆలోచించాడసలు? నాకర్థమే కావట్లేదసలు. ఆ తల్లిదండ్రి ఎంత బాధ, అన్నలు పడే బాధ చూస్తుంటే అసలు ఆ అమ్మాయి సమాధి మీద పడుకొని అసలు ఎంత ఘోరం అనిపిస్తుంది. మైండే పనిచేయట్లే అసలు వాళ్ళ వీడియో చూస్తుంటే అసలు. ఇంత ఘోరంగా చేసింది. ఇంత ఎట్లా మనిషా ఏమని అర్థం అవ్వట్లేదసలు. మీకు వద్దు అనుకుంటే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళకి అప్పజెప్పాలే గానీ, నాకు మీ అమ్మాయి వద్దు, నేను కలిసి బతకాలనుకోవట్లే అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళకి అప్పజెప్పేస్తే సరిపోతది గదా! వాళ్ళ అమ్మోళ్ళు కన్నవాళ్ళు బతికించుకుంటారు, పోషించుకుంటారు. నీకెందుకు చంపే అవసరం ఏముంది ఎవరైనా గూడా అసలు. ఎంత చిన్న పిల్ల అసలు ఏం తెలీదు. 18 సంవత్సరాలకి మొత్తం ఆయుష్ అయిపోయినట్టు చంపేశారసలు. ఇంత ఘోరంగా ఎలా చేయగలిగాడసలు? ఇట్లాంటోళ్ళని అసలు బ్రతకనిచ్చే ఛాన్సే లేకుండా చంపేయాలసలు. అంత బాధపరుస్తున్నారు. ఆ తల్లిదండ్రి ఏంది, అన్నలేంది అసలు. అసలు చూస్తుంటే వీడియోస్ అసలు మామూలుగా మైండ్ పనిచేయట్లా మాకే. వాళ్ళెట్లా భరిస్తున్నారు పాపం. వాళ్ళెట్లా బయటకొస్తారు అంత బాధ నుంచి. ఎందుకు చంపేయాలి అండి అసలు?